నరరూపిగా ఇలకెత్తించితివి, నా కొరకై రుధిరం కార్చితివి. మధురం నీ ప్రేమ అతి మధురం, నా కొరకై రుధిరం కార్చితివి. మధురం నీ ప్రేమ అతి మధురం. ప్రియ యేసువా, నీ ప్రేమను బట్టి అర్పించేదను నన్నునే. ఆరాధన స్తుతి స్తోత్రములు అర్పణలు చెల్లింతును. ఆరాధన స్తుతి స్తోత్రములు అర్పణలు చెల్లింతును. కొర్నేలి అంటే కొమ్ము సంబంధి అని అర్థం. అంటే హెచ్చింపబడిన వాడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఊజు దేశంలో యోబు అనే ఒకడు ఉండెను అనే మాట మనం చూస్తాం. ఊజు దేశంలో అతని ప్రత్యేకత, ఈ ఇటలీ పటాలంలో ఇతని ప్రత్యేకత. ఇంత ప్రత్యేకత ఏంటి అంటే మనం గమనిస్తున్నాం, ఇతడు భక్తి గలవాడు. ఇతడు భక్తి గలవాడని పరిశుద్ధాత్ముడు తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో అతని గురించి, అతని భక్తి గురించి మనం చూస్తాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడు కైసరియాలో ఉండెను. ఏమండి, ఎక్కడున్నాడు ఈయన? కైసరియా అనే ప్రాంతంలో ఉన్నాడు. మందిరము దగ్గర లేడు. కైసరియా అనే ప్రాంతము ఆనాటి ప్రపంచానికి ఒక ముఖ్య కేంద్రము, చాలా అభివృద్ధి పొందిన స్థలం. కావలసినంత డబ్బు, కావలసినంత సుఖం, కావలసినంత లగ్జరియస్ లైఫ్, కావలసినంత సుఖభోగాలు అన్నీ ఉండే ఆ స్థలములో భక్తిగా జీవిస్తున్నాడండి ఈయన. అన్యజనుడే దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకొని దేవుని మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకుతున్నాడు. పాపానికి దూరంగా ఉన్నాడు, అపవిత్రతకు దూరంగా ఉన్నాడు. తనకు తెలిసినంత మటుకు ఇది భక్తి అనుకున్నంత వరకు ఆ భక్తిని చాలా భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే కాదు అతని భక్తి గురించి సాక్ష్యం ఇచ్చేది, సమాజ మందిర పెద్దలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి 22 వచనంలో, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఇదండి భక్తి. ప్రియదేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో భక్తిగా ఉండటం తేలికే, కానీ దేవుని దృష్టిలో భక్తిగా ఉండటం కష్టం. దేవుడు హృదయాంతరంగాలు నెరిగిన దేవుడు. అతని భక్తి గురించి సాక్షాత్తు దేవుని దూతే సాక్ష్యం ఇచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం. మనం భక్తి కలిగి బ్రతుకుతున్నామా? బైబిల్లో మాట ఉంది కదా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనలో దేవుని గురించిన భయం ఉండాలి, భక్తి ఉండాలి. 2వ వచనంలో ఇంకొక మాట చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల వాడు ఉంటాడు. ఆయన ఒక్కడే కాదు, ఆ ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉంటాం. చాలా విశేషం ఉందండి. ఈనాటి దేవుని సంఘాల్లో కూడా చాలా మంది కుటుంబాల్లో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. చాలా అయోమయం, గందరగోళంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉంటే, ఒక అన్యజనుని కుటుంబము ఇంటిల్లిపాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఎంత విశేషమైన మాదిరి మనకు కనిపిస్తున్నాడో చూడండి. యెహోషువ భక్తుడు అంటాడు ఇలాగా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని. ఈరోజు నీవు, నీ ఇంటి వారు దేవుని సేవిస్తున్నారా? నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామని యెషయా ప్రవక్త తన పిల్లల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ పిల్లల గురించి, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? మన కుటుంబాలు ఎలాగున్నాయి? ఒక అన్యుని జీవితం మన ముందు సవాలుగా కనిపిస్తుంది. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. బహుశా తండ్రి భక్తి పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. ఈ తల్లిదండ్రులు పిల్లల భక్తి ఆ ఇంట్లో పనిచేస్తున్న పనివారిని కూడా ప్రభావితం చేస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, తన పనివారు కూడా భక్తి పరులు ఉన్నారంట. ఏమండి, వీరు దేవుని ప్రజలు కాదు, యూదులు కాదు, అన్యజనులు. బైబిల్లో అబ్రహాం ఇంట్లో పనివారందరూ భక్తి కలిగి ఉన్నట్లు ఒంటెలు కూడా మోకరించాయని మనం చూస్తాం. అలాగే ఈ అన్యజనుని ఇల్లు కూడా ఒక భక్తి కేంద్రముగా, ప్రార్థన నిలయంగా ఉండటం విశేషం కదా. అది ఎక్కడో కాదు, కైసరియాలో. ప్రార్థన చేద్దాం. మహోన్నతులకు దేవా, కొర్నేలి అనే వ్యక్తి జీవితాన్ని మేము చూసాం. అన్యజనుల
దేశములో అన్యునిగా ఉంటూ దేవుణ్ణి తెలుసుకొని దేవుని పట్ల విశేష భక్తి భయము కలిగి ఎలా బ్రతికాడో, తన ఇంటి వారిని అందరినీ ఏ విధంగా రక్షణలోకి తెచ్చుకున్నాడో మేము చూసాం. ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నిరకట్టి ఫలింప చేయండి. మమ్మల్ని అయ్యా నీ కొరకు నిలబెట్టండి, సాక్షులుగా చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీ బలిష్టమైన స్థలాలు చెప్పుకుంటూ వాక్యము చేత ప్రతిరోజు మమ్మల్ని సంధిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.